ఆ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కొట్టిన దేవరా. దేవరా సంచలనం ఎక్కడ చూసినా కూడా దేవరా దేవరా అని పడుతుంది. బాక్స్ ఆఫీస్ కొల్లగొడుతున్న జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా సినిమా. ఎందుకంటే ఈ సినిమా వచ్చి ఇప్పటికే 6 రోజులు అయిపోతుంది. 6 రోజులకు గాను కలెక్షన్ 396 కోట్లు గ్రాస్ వచ్చినట్టు వరల్డ్ వైడ్గా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు వేశారనమాట. సో దగ్గరగా 400 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసేసింది ఆల్రెడీ. సో ఇంకా దసరా సెలవులు కూడా యాడ్ అవుతాయి అన్నమాట ఈ సినిమాకి. సో లాంగ్ రన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఈ సినిమాకి. తెలుగులో ఇంకా దసరా కూడా తెలుగులో నుంచి పెద్ద సినిమాలు ఏం లేవు. తమిళనాడు నుంచి రజనీకాంత్ గారి మూవీ వస్తుంది. సో అది పెద్ద కాంపిటీషన్ అయితే కాదు. మినిమం 50-60% థియేటర్స్ అయితే దేవరాకే ఉంటాయి. సో మరి ఇంకా దేవరాకి అయితే లాంగ్ రన్ ఈజీగా కనపడుతుంది. మరి ఇప్పటికే హిందీలో కూడా ఆల్రెడీ ఈ సినిమా 45 కోట్లు రేంజ్లో నెట్ని వసూలు చేసింది. సో మరి అక్కడ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లాంగ్ రన్లో. అక్కడ హిందీలో కూడా పెద్దగా సినిమాలు ఏం లేవు. ఆలియా భట్ గారి జిగరా వచ్చినా కూడా ఈ సినిమా టాక్ అక్కడ మెల్లగా రైజ్ అయింది కాబట్టి సో ఇప్పట్లో ఇక్కడ రన్ ముగిసేలా లేదు. ఈజీగా దగ్గర 80 నుంచి ఆ సినిమా 100 కోట్ల దాకా వెళ్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. సో మరి దసరా లోపు ఎంత పీకితే అంత. సో మరి ఇంకా దీపావళి వరకు కూడా ఆడే ఛాన్స్ ఉంటే అప్పటి వరకు కూడా ఆడే స్కోప్ ఉంది సినిమాకి. సో మరి ఇటు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆల్రెడీ 100 కోట్లు దాటి 112 కోట్ల దాకా ఈ సినిమా వెళ్ళిపోయింది. ఎటు చూసినా కూడా ఈ సినిమా ఓవరాల్గా 100% బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అన్ని చోట్ల కూడా సౌత్, నార్త్, ఓవర్సీస్ ఎక్కడ కూడా క్లీన్ బ్రేక్ ఈవెన్ అయిపోయి ఈ రోజు నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రాఫిట్స్తోనే వెళ్తుందన్నమాట. సో మరి 6 డేస్కి గాను ఈ సినిమా రికార్డు బ్రేక్ చేసిందని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ అయిపోయి స్టార్ హీరోల సినిమాలు అంత తొందరగా బ్రేక్ ఈవెన్ అనేది కష్టం అనమాట. సో మరి దేవరా సినిమా బిజినెస్ కూడా పెద్దగా చేయకుండా జస్ట్ 180 క్రోర్స్తో ముగించేశారు. సో దానికన్నా ఇంకా ఎక్కువ 194 కోట్ల రేంజ్లో ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిసీవ్ అయిందనమాట. అంటే ఇంకా 14 కోట్లు ప్రాఫిట్ వచ్చిందని చెప్పాలి ఈ సినిమాకి. అన్నీ కలుపుకొని అది కొంచెం ట్యాక్సెస్ కూడా పోతాయి కాబట్టి ఏదైనా కానీ బయర్స్ అందరూ కొనుక్కున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ సినిమాని. సో మరి దేవరా కాసుల వర్షం అయితే కురిపించాడు, ఇంకా కురిపిస్తున్నాడు. సో మరి మిగిలిన లాంగ్వేజెస్లో కూడా ప్రాఫిట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాకి ప్రొడ్యూసర్స్ కూడా. సో మరి ఈ క్రమంలో అటు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా సక్సెస్ మీట్ ఏర్పాటు చేయాలనే ప్లాన్లో ఉన్నారు. మరి ఈ సినిమా సక్సెస్ మీట్ ఎప్పుడు ఉంటుందో చూద్దాం.